గత వారం శుక్రవారం ఈ రాష్ట్రంలో సచివాలయంలో జరిగినటువంటి బీసీ సమీక్షా సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు, సంబంధిత అధికారులు ఆదరణ 3 పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోవటం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యావత్ బీసీ సమాజం కూడా చాలా హర్షం ప్రకటిస్తా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే బీసీ సోదరులకు అండగా ఉండే పథకమే ఆదరణ పథకం. ఆ ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల్లో ఎక్కువ మంది కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకుని జీవనం చేస్తా ఉన్నారు. వారు ఇంకా అభివృద్ధి చెందాలంటే వారికి ఆధునికమైనటువంటి వాళ్ళ కుల వృత్తుల్లో, చేతి వృత్తుల్లో ఆధునిక పనిముట్లు ఇచ్చినట్లయితే నైపుణ్యంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతారు, ఆర్థికంగా ముందుకెళ్తారని చెప్పి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. అంతేకాదు, ఆయన పెట్టినటువంటి పథకం ఏదైతే ఉందో దాన్ని తిరిగి 14-19 మధ్యన ఈ రాష్ట్రంలో ఆదరణ 2 పథకంగా కూడా ఆయనే ప్రవేశపెట్టారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆనాడు 14-19 మధ్యన 135 కులాలకి 964 కోట్లతో 4 లక్షల మందికి 90% సబ్సిడీతో ఆదరణ 2 పథకాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఆనాడు కుల వృత్తులను బట్టి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు ఖరీదు చేసే ఆధునిక పనిముట్లను ఆనాడు ఆయన అందజేశారు. ఆనాడు గీత కార్మికులకు కావచ్చు, కమ్మరి, కొమ్మరి, వడ్రంగి, అదేవిధంగా ఏదైతే గొర్రెల కాపురులకు కావచ్చు, దాంతోపాటుగా కుల వృత్తిదారులైనటువంటి ఒడ్డెర, భవన నిర్మాణ కార్మికులు, నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, రజకులు, ఈ విధంగా చేనేత కార్మికులు, టైలరింగ్ చేసుకునే వాళ్ళకి, అదేవిధంగా పాల వ్యాపారం చేసుకునే వాళ్ళకి, ఎలక్ట్రీషియన్స్ కి, ఈ విధంగా ఎంతో మందికి, కొన్ని లక్షల మందికి ఆనాడు తోడ్పాటు ఇవ్వడం జరిగింది. 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆయన రావటమే ఆదరణ పథకాన్ని ఎత్తేయటం జరిగింది. ఆయన చెప్తాడు, నేనున్నాను, బీసీలను ఆదుకుంటాను అని చెప్తాడు. ఏం చేశాడు చెప్పండి? యుద్ధ రంగంలో కత్తి లేకుండా యుద్ధం చేయమంటే ఎలా ఉంటుంది? బీసీ కులాలు అభివృద్ధి చెందాలంటే ఆదరణ లేదు, పథకాలన్నీ రద్దు చేశారు, నిధులన్నీ డైవర్షన్ చేశారు. ఏ విధంగా అభివృద్ధి చెందుతారు? జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 19 నుంచి ఎన్నో బాధలు పడ్డారు బీసీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. ఆయన ఆదరణ పథకాన్ని రద్దు చేయటమే కాదు, బీసీలను